వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేవుడిని కొంతమంది నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. అయినంత మాత్రాన నమ్మేవారు పిచ్చి వాళ్ళు కాదు, నమ్మని వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ కమ్యూనిస్టులు అలా కాదు. ఊరంతా ఒక దారిలో వెళ్తుంటే ఊసుకొండోళ్ళు మరొక దారిలో వెళ్తుంటాడు అన్నట్టు వారిది అదే స్టైల్. పైగా తమ దారిలోకి రావాలని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. చివరికి తమ దారి గురించి గొప్పగా చెప్పి మిగతా వారు వెళ్లే దారి గురించి అసత్య ప్రచారం చేస్తుంటారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. ఆలయ పవిత్రతను, సాంప్రదాయాలను కేరళలోని అధికార కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా భ్రష్టు పట్టించిందో కేరళ హైకోర్టు సాక్షిగా బహిర్గతమైంది. కేరళ ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ట్రావెన్కోర్ దేవస్వానం బోర్డు సాగించిన అక్రమాలు, అవినీతి, హిందూ వ్యతిరేక విధానాలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు బయటపెట్టిన ఈ చేదు నిజాలు, అక్రమాల చిట్టా చూసి దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు, హిందూ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురవుతున్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను కేవలం ఆదాయ వనరులుగానే చూస్తాయని, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను దెబ్బతీస్తాయనే ఆరోపణలకు ఈ హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యలు స్పష్టమైన నిదర్శనంగా నిలిచాయి. శబరిమల కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు. అది కఠినమైన నియమాలు, బ్రహ్మచర్యం, 41 రోజుల దీక్షతో కూడిన ఒక పవిత్ర క్షేత్రం. అయితే కేరళలోని పినరై విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మొదటి నుంచి శబరిమల సాంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని శతాబ్దాలుగా వస్తున్న ఆలయ ఆచారాలను కాలరాస్తూ, అర్ధరాత్రి వేళలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళలను ఆలయంలోకి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చూపిన ఉత్సాహం అందరికీ గుర్తుంది. భక్తుల నిరసనలను అణచివేయడానికి పోలీసులు ప్రయోగించిన లాఠీలు, అక్రమ కేసులు కమ్యూనిస్టు ప్రభుత్వ హిందూ వ్యతిరేక నైజానికి అద్దం పట్టాయి. నాటి నుంచి నేటి వరకు శబరిమల పవిత్రతను భంగపరిచేలా ప్రభుత్వం అడుగులు వేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో శబరిమల నిర్వహణ, నిధుల దుర్వినియోగం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన కేరళ హైకోర్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మరియు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అరవణ పాయసం తయారీలో నాణ్యత లేని యాలకులను ఉపయోగించినట్లు హైకోర్టు గుర్తించింది. పురుగు మందుల అవశేషాలు ఉన్న యాలకులను ప్రసాదం తయారీకి వినియోగించడం భక్తుల ఆరోగ్యం, విశ్వాసంతో ఆడుకోవడమేనని కోర్టు మండిపడింది. ఈ ప్రసాదం అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఒక పవిత్ర ప్రసాద కాంట్రాక్టులో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దలు అవినీతికి తెరలేపడం భక్తులను తీవ్రంగా కలిచివేసింది. శబరిమల ద్వారా లభించే వందల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఇతర అవసరాలకు, కమ్యూనిస్టు ప్రచారాలకు మళ్లిస్తుందనే ఆరోపణలను నిజమని తేలింది. ఆలయ నిధులను భక్తుల సౌకర్యార్థం కాకుండా బోర్డులోని రాజకీయ నియామకాలకు, లగ్జరీ వాహనాల కొనుగోళ్లకు వాడుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఏటా కోట్లాది మంది భక్తులు తరలివచ్చే శబరిమలలో కనీస తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించడంలో దేవాస్వం బోర్డు ఘోరంగా విఫలమైంది. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడే భక్తులకు కనీసం నీడ కూడా కల్పించకపోవడంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. భక్తులను గొర్రెల వలె చూస్తున్నారంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టాయి. ఆలయ వ్యవహారాలను, ఆధ్యాత్మిక చింతన ఉన్న భక్తులకు, పీఠాధిపతులకు అప్పగించాల్సింది పోయి నాస్తికులైన కమ్యూనిస్టు నాయకులను దేవాస్వం బోర్డులలో నియమించారు. దీనివల్ల ఆలయ పవిత్రత కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత లభించింది. హిందూ దేవాలయాల ఆదాయంపై ఆధారపడుతూ హిందూ ధర్మాన్ని అవహేళన చేసే కమ్యూనిస్టుల ద్వంద్వ నీతిని చూసి హిందువులు నివ్వెరపోతున్నారు. చర్చిలు, మసీదుల అంతర్గత విషయాల్లో కానీ, వారి నిధులపై కానీ ఎన్నడూ జోక్యం చేసుకుని కేరళ ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాలని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. దేవుడిని నమ్మని నాస్తికులకు హిందూ దేవాలయాల బోర్డులలో పదవులు ఎందుకు ఇవ్వాలి? స్వామివారి సొమ్ముని లూటీ చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని అయ్యప్ప భక్తులు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. శబరిమల పర్వత ప్రాంతాలను, పంబా నదిని కాలుష్యమయం చేయడం, సాంప్రదాయ పూజలను వాణిజ్యీకరించడం వంటి చర్యల ద్వారా శబరిమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళ హైకోర్టు బయటపెట్టిన ఈ వాస్తవాలు హిందూ సమాజానికి ఒక హెచ్చరిక. దేవాలయాలు ప్రభుత్వాల నియంత్రణలో ఉన్నంత కాలం ఇలాంటి అక్రమాలు, పవిత్రతకు భంగం వాటిల్లడం జరుగుతూనే ఉంటాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నుండి వేరు చేసి పూజ్య స్వామీజీలు, భక్తులు మరియు ధార్మిక సంస్థలతో కూడిన స్వతంత్ర బోర్డులకు అప్పగించాలనే డిమాండ్ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తుంది. ఆలయాలకు వచ్చే ప్రతి రూపాయి కేవలం హిందూ ధర్మ ప్రచారానికి, భక్తుల సౌకర్యాలకు మరియు ఇతర హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణకు మాత్రమే ఉపయోగపడేలా చట్టపరమైన రక్షణలు రావాలి. శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం కోట్ల మంది హిందువుల నమ్మకానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. కమ్యూనిస్టు పార్టీ తన రాజకీయ స్వార్థం కోసం, నాస్తిక భావజాల వ్యాప్తి కోసం ఆలయ పవిత్రతను నాశనం చేయాలని చూస్తే హిందూ సమాజం ఊరుకోదు. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ కళ్ళు తెరిపించాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు శబరిమల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి ఆలయ పవిత్రతను, సాంప్రదాయాలను గౌరవించకపోతే భక్తుల ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వాలు మండిపోక తప్పదని హిందూ
సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.